చరిత్ర అంటే కేవలం గెలిచిన వాళ్ళ గురించి మాత్రం చదువుకునే పుస్తకం కాదు. ఓడిపోయి, మట్టిలో కలిసిపోయి, మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా బూడిద నుంచి పైకి లేచిన మహాసామ్రాజ్యాల కథ. చోళులు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే రాజులు చోళుడు, రాజేంద్ర చోళుడు, కరికాల చోళుడు అని కనీసం ఒక 3 పేర్లు గుర్తొస్తాయి. కానీ అదే పాండ్యులు అనగానే కనీసం ఒక 3 పేర్లు చెప్పగల రాజుల పేర్లు సుందర్ పాండ్యన్. ఆ తర్వాత బహుశా మనలో 90% ఇంకో పేరు తెలియదు. మేబీ నాకు కూడా తెలియదులేండి రీసెర్చ్ చేసే వరకు. కానీ మీకు ఒక నమ్మని నిజం చెప్పనా, ప్రపంచ చరిత్రలో అది రోమన్ ఎంపైర్ అయినా, బ్రిటిష్ ఎంపైర్ అయినా, ఏదైనా సరే మహా అయితే ఒక 300 లేదా 500 సంవత్సరాలు మాత్రం రూల్ చేశాయి. కానీ ప్రపంచంలోనే అత్యధిక కాలం అంటే ఏకంగా 2000 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఒక రాజ్యాన్ని వెళ్ళిన ఏకైక సామ్రాజ్యం పాండ్య సామ్రాజ్యం. అవును, 2000 సంవత్సరాలు. ఇది ఒక రికార్డ్. మన సౌత్ ఇండియాని వెళ్ళిన ఇంతటి బ్రహ్మాండమైన రాజుల గురించి మనకు తెలియకపోవడం నిజంగా ఒక ట్రాజడీ అని చెప్పాలి. అండ్ ఈరోజు వీడియోలో ఆ 2000 సంవత్సరాల పాండ్యుల చరిత్రను, వాళ్ళ వీరత్వాన్ని, చోళులతో వాళ్ళు చేసిన రక్తపాతాన్ని, వాళ్ళ పతనాన్ని పూర్తిగా ఫ్యాక్ట్స్తో డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు ద ఎపిక్ జర్నీ. పాండ్యులు అసలు ఎంత పాతవాళ్ళు, వాళ్ళ హిస్టరీ తెలుసుకోవాలంటే మనం జస్ట్ ఒక 500 వెనక్కి వెళ్తే సరిపోదు. ఏకంగా క్రీస్తు పూర్వం నాటి అశోకుడి శిలాశాసనాల దగ్గరికి వెళ్ళాలి. అంటే 2300 సంవత్సరాల క్రితం నాటి అశోకుడి బ్రాహ్మీ శాసనాల్లో పాండ్య అనేది స్పష్టంగా చెక్కబడి ఉంది. 2400 సంవత్సరాల క్రితం అంటే గ్రీక్ దేశానికి చెందిన మెగసినిస్ రాసిన ఇండికా అనే బుక్లో పాండ్య దేశం గురించి ప్రస్తావన ఉంది. వీటన్నిటికంటే మించి మదురై మాంగుళం శాసనాల్లో పాండ్యరాజు నెడుం చెళియాన్ పేరు తమిళ లిపిలో రాసింది. ఇవి చాలు వీళ్ళెంత ప్రాచీనమైన వాళ్ళో చెప్పడానికి. పాండ్యుల గురించి మనం బేసిక్గా 5 ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సినవి. నెంబర్ 1, చోళుల సూర్యవంశానికి చెందినవాళ్ళు. అయితే పాండ్యులు చంద్రవంశానికి చెందినవాళ్ళు. చోళుల జెండా మీద పులి బొమ్మ ఉంటే పాండ్యుల జెండా మీద 2 చేప బొమ్మలు ఉంటుంది. పాండ్యరాజులు ఎప్పుడూ కూడా వేప పూలమాలని ధరిస్తారు. అండ్ ఈ రోజుకి మధుర మీనాక్షి అమ్మవారికి వేప పూలమాలనే వేస్తారు. పురాణాల ప్రకారం మీనాక్షి అమ్మవారు కూడా ఒక పాండ్య రాజకుమారి. అండ్ నెక్స్ట్, ఈ 2000 ఏళ్ల కాలంలో పాండ్యులు 5 వేరు రాజధానులు ఉన్నాయి. అవేంటంటే తెన్మదురై, కవాటపురం, కోర్కై, మదురై, ఇంకా తెనాస్కి, ఇంకా తన్కాసి. రాజరాజ చోళుడి నాణ్యాల మీద దేవనాగరి లిపిలో ఆయన పేరుంటే, పాండ్యరాజు సుందర పాండ్యుల నాణ్యాల మీద పచ్చడి తమిళంలో సుందర పాండ్యన్ రాస్తుంటుంది. సో ఇక మనం క్రీస్తుపూర్వం 600లోకి వెళ్దాం. అంటే దాదాపు 2600 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ కన్యాకుమారి కింద సముద్రంలో మునిగిపోయిన కుమారిఖండం లేదా లెమ్మారియా ఖండం అనేది ఒకటి ఉంటుందని తమిళ సాహిత్యం చెప్తుంది. అక్కడ పహ్రులి అనే ఒక నది ప్రవహించేదంట. అండ్ ఆ ప్రాంతంలోని మొదటి పాండ్యరాజే వండిం బలంబ నిండ్ర పాండ్యన్. ఇతను ఎన్నో దాన ధర్మాలు, ఉత్సవాలు చేసిన గొప్ప రాజు. కానీ ఒకరోజు వచ్చిన భయంకరమైన సునామీకి ఆ కుమారిఖండం సముద్రంలో కలిసిపోయింది. ఇది ఒక మిత్తులాగా అనిపించినా సాహిత్యంలో మాత్రం దీనికి ప్రస్తావన బలంగా ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చిన గొప్ప రాజు పల్యాగసాలే ముదుకుడిమి పేరువళతి. ఇతని ఏకంగా 1000 యజ్ఞాలు యాగాలు చేసిన మహాచక్రవర్తి. కుమారిఖండం మునిగిపోయాక పాండ్యులు మదురైకి వచ్చి అక్కడ తమ రాజధాని స్థాపించారు. ఈ పని చేసిన రాజు పేరు ముడిత్తిరుమారన్. ఇక్కడ ఆయన 3వ తమిళ సంఘంని స్టార్ట్ చేశాడు. ఈరోజు మనం చూస్తున్న పురాణానూరు, ఆగనానూరు లాంటి గొప్ప తమిళ కావ్యాలని ఈయన ఈ కాలంలోనే రాయబడ్డాయి. అండ్ ఈ కాలంలోనే ఎంతోమంది మహారాజులు రూల్ చేశారు కూడా. ఒక రాజు ఏకంగా తమిళనాటి సాహిత్యాన్ని రాశాడు. ఇంకో రాజు కోర్కే పాండ్యన్. ఇతని స్టోరీ వింటే న్యాయం కోసం వాళ్ళు ఎంతగానో తెగిస్తారని కూడా అర్థమవుతుంది. ఒకరోజు రాత్రి ఆ రాజు మారువేషంలో నగర సంచారం చేస్తున్నాడు. ఒక ఇంటి ముందు ఆగితే ఆ ఇంట్లో ఒక మగాడి వాయిస్, ఒక ఆడదాని వాయిస్ వినిపించింది. కానీ ఆ ఇంటి యజమాని ఊరు వెళ్ళాడని రాజుకి తెలుసు. ఎవరో పరాయవాడు ఇంట్లోకి వచ్చాడని ఆ రాజు ఆ ఇంటి తలుపు తట్టాడు. కానీ లోపల ఉన్నది నిజంగా ఆ ఇంటి యజమాని. తన ఊరి నుండి సడన్గా ముందే తిరిగి వచ్చాడు. ఇప్పుడు నేను దొరికిపోతే ఆ భార్యామతుల మధ్య గొడవ వస్తుందని ఆ రాజు ఆ వీధిలో ఉన్న అన్ని ఇళ్ల తలుపులు తట్టి పారిపోయాడు. అండ్ నెక్స్ట్ డే జనాలు వచ్చి, మహారాజా రాత్రి ఎవరో దొంగ మన వీధిలో అన్ని ఇళ్ల తలుపులు తట్టాడు, వాడి చేతులు నరికిండని కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు ఆ రాజు తన దగ్గర ఉన్న కత్తితో తన సొంత చేయిని నరికేసుకున్నాడు. ఆ తప్పు చేసింది నేనే అని. అందుకే అతని కోర్కై పాండ్యన్ పిలుస్తారు. అండ్ ఈ సంఘకాలంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకున్న రాజు అరియప్పడే కండండ నిండుం చెలియాన్. ఈయన కథ మీకు కన్నగి స్టోరీ ద్వారా తెలిసే ఉంటుంది. కన్నగిరి భర్త కోవలను ఒక దొంగని తప్పుగా భావించి ఈ రాజు ఉరిశిక్ష వేస్తాడు. కానీ కన్నగి వచ్చి తన భర్త నిర్దోషం నిరూపిస్తుంది. అప్పుడు ఆ పాండ్యరాజు అయ్యో ఒక నిర్దోషం చంపేశానే ఆ బాధ తట్టుకోలేక తన సింహాసనం మీద కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతాడు. ఇది పాండ్యుల ధర్మం. కన్నగి శాపం వల్ల మధురై నగరం అగ్నికి ఆహుతి అవుతుంది. అండ్ దీని తర్వాత పాండ్య సామ్రాజ్యం మీద ఏకంగా 7 గురురాజులు కలిసి ఒకేసారి యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు పాండ్యరాజు కేవలం ఒక చిన్న బాలుడు. తలై ఏలంగనత్తు చెరువెంట నెడుం చెలియాన్. ఒక చిన్నపిల్లాన్ని ఇదిగా చంపేచ్చని చోళులు, చేరులు, ఇంకా 5 గురురాజులు జాడికొస్తే ఆ చిన్న బాలుడు ఆ 7 గురురాజుల సైన్యాన్ని ముక్కలు ముక్కలు నరికి తరిమి కొట్టాడు. అండ్ ఈ ఒక్క స్టోరీ వింటే వాళ్ళ వీరత్వం ఏంటో అర్థమవుతుంది. ఇలా దాదాపు 49 రాజులు ఈ సంఘం కాలంలో పాండ్య దేశాన్ని ఏలారు. సో అండ్ కాలచక్రం ఎప్పుడు ఒకేలా ఉండదు. క్రీస్తు శకం 300 టైంకి అంతా మారిపోయింది. కలబురులోని ఒక వింతైన రాజులు ఎక్కడి నుంచో వచ్చి తమిళనాడు మీద పడ్డారు. వాళ్ళు చోళ, చేర, పాండ్య అనే 3 సామ్రాజ్యాలను నాశనం చేసి
వాళ్ళందరినీ బానిసలాగా మార్చేశారు. అండ్ ఈ డార్క్ ఏజ్ ఏకంగా 300 సంవత్సరాలు కొనసాగింది. పాండ్యులు అడవుల్లో సామంతులుగా బ్రతికి వెళ్లదీశారు. కానీ క్రీస్తు శకం 600వ శతాబ్దంలో పాండ్యుల రక్తం మళ్లీ ఉప్పొంగింది. కండుంగోన్ ఒక మహావీరుడు నిద్ర లేచాడు. కలుపులను సర్వనాశనం చేసి పాండ్య సామ్రాజ్యాన్ని మళ్లీ ప్రాణం పోశాడు. ఇక్కడ నుండి మధ్యకాల పాండ్యుల చరిత్ర మొదలవుతుంది. అండ్ ఈ టైంలోనే చోళులు ఇంకా బలపడలా, వాళ్ళు ఇంకా సామంతులుగానే ఉన్నారు. ఇప్పుడు మెయిన్ కాంపిటీషన్ అంతా పాండ్యులు ఇంకా పల్లవులకు మధ్యన మాత్రమే. కండుగోన్ తర్వాత వచ్చిన రాజుల్లో అత్యంత ఫేమస్ అయిన రాజు కూన్ పాండ్యన్, మారవర్మన్ అరకేసరి. ఇతను జైనిజంని ఫాలో అయ్యేవాడు. కానీ 63 నానాయాలలో ఒకరైన తిరుజ్ఞాన సంబంధర్ మదురైకి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసి కూని పాండ్యని తిరిగి శైవ మతంలోకి మారుస్తాడు. అండ్ ఆ తర్వాత 8వ శతాబ్దంలో పరాంతక వీరనారాయణ లాంటి గొప్ప రాజులు వచ్చారు. అండ్ ఈయన కాలంలోనే ప్రసిద్ధి చెందిన రాక్ కట్ టెంపుల్స్ అయిన వెట్టువాన్ కోవిల్, తిరుపురం కుండ్రం లాంటివి నిర్మించబడ్డాయి. పాండ్యుల చరిత్రను ఈ రోజుకి మనం ఇంత స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన జారీ చేసిన వెల్వీకుడి కాపర్ ప్లేట్స్. ఇది ఒక పెద్ద ల్యాండ్ డాక్యుమెంట్. అందులో తన మొత్తాతల చరిత్ర అంతా స్పష్టంగా చెక్కించాడు. దరిద్రం ఏంటంటే ఆ కాపర్ ప్లేట్స్ ఈరోజు మన ఇండియాలో లేవు, లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే మొదలైంది. క్రీస్తు శకం 880లో తిరుప్పరంబియం యుద్ధం అని జరిగింది. పల్లవులు మరియు పాండవుల మధ్య జరిగిన ఈ మహాయుద్ధంలో పల్లవులకు సపోర్టుగా ఆదిత్య చోళుడు తన సైన్యాన్ని తీసుకొచ్చాడు. అండ్ ఆ యుద్ధంలో పాండ్యులు ఓడిపోయారు. కానీ ఆ యుద్ధంలో పల్లవుల సైన్యం కూడా సర్వనాశనం అయిపోవడంతో ఆదిత్య చోళుడు మెల్లగా పల్లవరాజును కూడా చంపేసి చోళ సామ్రాజ్యాన్ని ఇండిపెండెంట్గా స్థాపించాడు. అంటే పాండ్యుల ఓటమి చోళల ఎదుగుదలకు కారణం అయ్యింది. 10వ శతాబ్దం టైంలో వీరపాండ్యన్ అనే పాండ్యరాజు చోళ సామ్రాజ్యం మీద పగ పెంచుకొని ఒక చోళ వంశస్థుడి తల నరికాడు. చోళ తలైకొండ వీరపాండ్యని బిరుదు కూడా పెట్టుకున్నాడు. కానీ ఇది చోళులకి మహా కోపాన్ని తెప్పించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో పరాంతక చోళుడు పాండ్యులను ఓడించాడు. అండ్ ఆ తర్వాత ఆదిత్య కరికాలన్ పొన్నియిన్ సెల్వన్లో మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఆ వీరపాండ్యుడి తలను నరికేసి పగ తీర్చుకున్నాడు. రాజరాజ చోళుడి కాలంలో కూడా పాండ్యులు పూర్తిగా అణతొక్కబడ్డారనుకోండి. రాజరాజ చోళుడు పాండ్యులను ఓడించి మొదలని ఆక్రమించుకున్నాడు. అండ్ ఆ తర్వాత రాజేంద్ర చోళుడు అయితే తన కొడుకుల పేర్లని చోళ పాండ్యగా మార్చి మదురైలో వాళ్ళని కూర్చోబెట్టాడు. ఊర్ల పేర్లు కూడా మార్చేశారు. కానీ 12వ శతాబ్దంలో అసలు బ్లడ్ బాత్ జరిగింది. కులోంతక చోళుడు మదురై మీద దాడి చేసి అప్పటి పాండ్యరాజు కులశేఖర పాండ్యుని ఓడించి వాళ్ళ కిరీటధారణ జరిగే కట్టడాలను బాంబులు పెట్టి పేల్చేసినట్టు ధ్వంసం చేశాడు. పాండ్యులు ఇంకెప్పటికీ రాజులు కాకూడదని ఆ నేల మీద గాడులతో దున్నించి కౌదులకు చెల్లాడు. ఇది పాండ్యులకు జరిగిన అవమానాల్లోకెల్లా అతిపెద్ద అవమానం. కులశేఖరుడు అడవుల్లోకి పారిపోయాడు. కానీ ఆ అవమానాన్ని, ఆ రక్తాన్ని కళ్ళారా చూసిన కులశేఖర్ తమ్ముడు తన మనసులో ఒక భయంకరమైన అగ్నిపర్వతాన్ని పెంచుకుంటున్నాడు. వాడే మారవర్మన్ సుందర్ పాండ్యన్. సంవత్సరాలు గడిచాయి. చోళుల సామ్రాజ్యంలో ఇప్పుడు 3వ రాజు చోళుడు రూల్ చేస్తున్నాడు. మదురైలో మారవర్మన్ సుందర్ పాండ్యన్ రాజు అయ్యాడు. చిన్నప్పుడు తన సామ్రాజ్యానికి జరిగిన అవమానాన్ని వడ్డీతో సహా పగ తీర్చుకునే టైం వచ్చింది. సుందర పాండ్యన్ ఒక మహాసైన్యంతో చోళదేశం మీదకి దండెత్తాడు. చోళుడు రాజధానైన తంజావూరు, ఉరయూర్ల మీద పడి నిప్పు పెట్టాడు. ఆకాశానంటే గోపురాలను, సువిశాలమైన కోటలను మట్టిలో కలిపేశాడు. వాళ్ళు ఎలాగైతే గాడులతో దున్నారో ఇతను కూడా చోళ రాజధానిలో గాడులతో దున్నించి పగ తీర్చుకున్నాడు. అండ్ ఆ తర్వాత పళయారలోని చోళుల కిరీటధర మండపంలో తనకి తానే వీరాభిషేకం చేసుకున్నాడు. అండ్ ఆ తర్వాత చోళరాజు రాజారాజా 3ని తన పాదాల దగ్గర పడేసుకున్నాడు. నా కొడుక్కి నీ పేరే పెట్టుకున్నాను మహాప్రభు అని రాజరాజ చోళుడు బతిమాలుకుంటే ఆ చోళ దేశాన్ని అతనికి భిక్షగా వేసి తన సామంతుడిగా చేసుకున్నాడు. చోనాడు పళంగి సుందర పాండ్యన్ చోళ దేశాన్ని తిరిగి ఇచ్చిన వాడని చరిత్రలో ఒక ఎపిక్ రివెంజ్ స్టోరీ క్రియేట్ చేశాడు. ఒక రాజరాజ చోళుడు పాండ్య సామ్రాజ్యంలో కౌంటర్ అంటే అది మారవర్మన్ సుందర పాండ్యన్ మాత్రమే. అండ్ దీని తర్వాత వచ్చిన జటవర్మన్ సుందర పాండ్యన్ కాలంలో పాండ్య సామ్రాజ్యం కన్యాకుమారి నుండి ఆంధ్రాలోని నెల్లూరు వరకు వచ్చింది. చిదంబరం ఇంకా శ్రీరంగ గూడుల గోపురాలు కూడా బంగారు తాపడం చేయించాడు. వీళ్ళ తర్వాత వచ్చిన మారవర్మన్ కులశేఖర పాండ్యన్ కాలంలో ప్రపంచ సిద్ధి ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో పాండ్య దేశాన్ని విజిట్ చేసి పాండ్యుల సంపద, వాళ్ళ ముత్యాలు, వాళ్ళ న్యాయం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు రాశాడు. అండ్ కాయల్ పోర్ట్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి కూడా వర్ణించాడు. కానీ ఇక్కడే పాండ్యులు ఒక పెద్ద తప్పు చేశారు. చోళులు ఎప్పుడు ఒకే రాజు కింద ఒక సెంట్రల్ పవర్తో ఉండేవాళ్ళు. కానీ పాండ్యులు మాత్రం అన్నదమ్ములు, బంధువులు కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చేసుకుని రూల్ చేసేవాళ్ళు. మారవర్మన్ కులశేఖర పాండ్యన్కి 2 కొడుకులు, సుందర్ పాండ్యన్ ఇంకా వీరపాండ్యన్. అండ్ వీళ్ళిద్దరికీ పవర్ కోసం గొడవ స్టార్ట్ అయింది. సరిగ్గా ఇదే టైంకి నార్త్ ఇండియా నుంచి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కమాండర్ అయిన మాలిక్ కపూర్ సౌత్ ఇండియాని దోచుకోవడానికి వచ్చాడు. 1311 అన్నదమ్ముల గొడవలో ఒకరైన సుందర పాండ్యన్ వెళ్ళి మాలిక్ కపూర్ని హెల్ప్ అడిగాడు. ఇంకేముంది, శత్రువుకి దారి చూపించినట్టే. మాలిక్ కపూర్ తన సైన్యంతో మదురై మీద పడి దొరికిన వాళ్ళందరినీ చంపి గుళ్ళని పగలగొట్టి ఏకంగా 500 టన్నుల బంగారాన్ని, నవరత్నాలను ఢిల్లీకి దోచుకెళ్ళిపోయాడు. ఇది పాండ్య సామ్రాజ్యపు వెన్నుముక్కను విరిచేసింది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ దాడి, మదురై సుల్తానేట్, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం, చివరికి మదురై నాయకులు, వీళ్ళందరూ దాడుల వల్ల పాండ్యులు తమ మదురై రాజధానిని కోల్పోయి తట్టుకోలేక దక్షిణ దిశగా వెళ్లిపోయారు. మదురై నుంచి పారిపోయిన పాండ్యులు తెన్కాశీని తమ కొత్త రాజధానిగా చేసుకున్నారు. అక్కడ అరకేసరి పరాక్రమ పాండ్యం అనే రాజు తన కల్లో శివుడు చెప్పాడని ఒక అద్భుతమైన తెన్కాశీ విశ్వనాథన్ టెంపుల్ని నిర్మించాడు.
అండ్ ఈ తెన్కాసి పాండులు సుమారు 750 ఏడీ వరకు రూల్ చేశారని మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, క్రీస్తుపూర్వం నాటి అశోకుడి కాలం నుండి 750ల వరకు జీవితంలో అన్ని ఎత్తుపొలాలు, కన్నీళ్లు, రక్తపాతాలు, ఎపిక్ రివెంజ్లు చూసిన ఒకే ఒక్క సామ్రాజ్యం పాండ్య సామ్రాజ్యం. చరిత్ర మట్టిలో పాతిపెట్టిన భూకంపంలో బద్దలు కొట్టుకుని పైకి వచ్చిన వీరులు వీళ్ళు. ఈరోజు మనలో చాలామందికి తెలిసిన చోళుల చరిత్ర మాత్రమే కాదు, పాండ్యుల చరిత్ర కూడా ప్రపంచానికి తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ టైం ఇంకొక మైండ్ బ్లోయింగ్ హిస్టరీతో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.